చేతుల్లో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? బాగా చూసుకుంటాను అత్తయ్య. నువ్వేం కంగారు పడక చెల్లెమ్మా. ఇవాళ నుంచి నాకు 4 కూతుళ్ళు అనుకుంటాను. నీ మనసు చాలా మంచిదిరా. నా కూతురు చాలా సంతోషంగా ఉంటుందిరా. చా చా పిచ్చోడా, బంగారం రా. ఈ వజ్రాన్ని మాకిచ్చినందుకు మేమందరం నీకు నా చెల్లెమ్మకి పెద్ద థ్యాంక్స్ రా. అదేదో అది. బంగారం, వెళ్ళి గౌరీదేవిని తీసుకొచ్చి కారెక్కమ్మా. గౌరీదేవి ఏంటన్నయ్య? గౌరీదేవిరా? పెళ్లిలో బంగారం పూజ చేసిందే గౌరీదేవిరా. నువ్వు వెళ్ళి పట్టురమ్మా. నువ్వు ఉండమ్మా. గౌరీదేవిని అలా ఇవ్వకూడదు బాబు. అది మా ఆచారం అమ్మా. మా అమ్మ తీసుకొచ్చింది, మీ చెల్లెలు కూడా తీసుకొచ్చిందిరా. అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందమ్మా. బంగారం, నువ్వు వెళ్ళి పట్టురా. అది ఇవ్వకూడదు అబ్బాయి. అసలు గౌరీదేవి అమ్మా, ఫోన్లే ఇచ్చేద్దాం. ఇప్పుడు నువ్వు నసపెట్టకు. నస కాదే పిచ్చి మొహమ, నువ్వు నోర్బై. అది కాదబ్బాయి. ఏ ఇంటికైనా ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిది. పెళ్ళైన ఆడపిల్లతో పాటు లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా గౌరీ పూజ చేయించి గౌరీదేవిని పుట్టింట్లో ఉంచుకుని అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. అమ్మాయితో పాటు గౌరీదేవి వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమయ్యా. ఇలాంటిది నేను ఎక్కడా వినలేదమ్మా. మా అమ్మ వాళ్ళు గాని మా అత్తారు గాని నా పెళ్ళైన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు చెప్పే సరిగ్గా. ఆ సంగతి అంతా నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. గౌరీదేవిని అమ్మాయితో ఇచ్చి పంపడం కుదరదు. అమ్మాయిని తీసుకుని మీరు బయలుదేరండి. మీరు మరీ అలా కరాఖండిగా మాట్లాడటం ఏమీ బాగోలేదమ్మా. అదే నేను గౌరీదేవి లేకోకుండా అమ్మాయిని తీసుకెళ్లను అని అంటే బాగుంటుందా చెప్పండి? అంటే గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని తీసుకెళ్ళమంటున్నారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. అసలు అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే నేను నువ్వుండ్రా చాము, నేను మాట్లాడతా. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఫ్రెండ్ మాట్లాడేది మీకు అర్థం కావట్లేదా? గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తామంటున్నారు. నువ్వు కూడా అదే మాట అంటావా? అత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నానంద అది కాదు. అత్తమ్మ, మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంది నేను కాదు. గౌరీదేవి లేకపోతే అమ్మాయిని తీసుకెళ్ళకపోవటం మీ ఆచారం. సరే, మీ ఆచారం ప్రకారమే మాట్లాడతాం. మీ అబ్బాయిని ఇక్కడే ఉండమనండి. హల్లుల్లో ఇంట్లో కట్టి పడేసుకోవడం మీ ఆచారమే కదా. ఏంటబ్బాయి, ఇళ్ళకి వస్తావా? మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అత్తయ్య గారు. అవును, మర్యాదలు మీ దగ్గరే నేర్చుకోవాలి. ఆహా, కాదు మరి. ఇందాక నుంచి నోరు మూసుకో. చెల్లెమ్మ, నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. చాలు, ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా తొందరపడ్డాం అనిపిస్తుంది. ఇదిగో గౌరీదేవి, నేను తీసుకొచ్చేసా. ఇంకేం ప్రాబ్లం లేదు. అయ్యో రామ 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 రామ, అమ్మవారిని ముట్టుకోకూడదు. ఎంత ధైర్యం నీకు? అమ్మవారిని తీసుకొస్తావా? మా అల్లుని పట్టుకుని కొడతావా? నువ్వు అసలు ఆడతానువేనా? నిన్ను మా నాన్నే కొడతావా? ఆడదని కూడా చూడకుండా, అత్తగారిని కూడా చూడకుండా పెళ్లి మండపంలోనే నువ్వు మీ నాన్న కలిసి మా అబ్బాయిని కొట్టిస్తారా? నాకు వీలు వద్దు. అసలు నాకు పెళ్లి వద్దు. అక్క, అయ్యో బాబోయ్, పెళ్లి ఆడవాడు తగ్గలేదు. అప్పుడే మీటింగ్ పెట్టేసావా? అందుకే నీకు స్టేట్ లెవెల్ పేరక్క. అయ్య బాబాయ్, పెళ్లికి రాలేదని కోపమా? ఏం చేయనా అక్క, ఊళ్ళో కరువులు, రైతులు ధర్నాలు, పోలీసులు కాల్పులు, ఓదార్పేత్తలు మొదలు. ఒకరోజు సీఎం, ఒకరోజు చిరంజీవి, ఒకరోజు జగన్ బాబు, ఒకరోజు చంద్రబాబు. సోది ఎందుకని అల్లుగారిని చూపించవా? అయ్య బాబాయ్, అల్లుగారు, బాబాయ్ మంచి కలర్ వచ్చేసావు. నీ కూతురుగా నీకు పెళ్లి.
కోప తీసి అక్కడికి వదిలేవు కదా. పెళ్లికి రాలేదని కోపమా బావా? చెప్పాను కదా ఓదార్పేత్తలని. ఒకరోజు సీఎం, ఒకరోజు చిరంజీవి, ఒకరోజు జగన్ బాబు, ఒకరోజు చంద్రబాబు, అందరికి మనమే కావాలి కదా. పెద్ద అయ్యి బాబు ఇంకా దుఃఖలాగా ఉన్నామే. డాక్టర్ గారు వైద్యమా సొంత వైద్యమా? ఏదైతే ఉందిలే, మనవరాలు పెళ్లి అయిపోయింది కదా, మూట కట్టేయచ్చు. అయ్యి బాబు నీకు కూడా కోపమే. చెప్పాను కదే ఓదార్పేత్తలు. ఒకరోజు సీఎం, ఒకరోజు చిరంజీవి, జగన్ బాబు, చంద్రబాబు. ఇవన్నీ నీకెందుకు కానీ అల్లుడు గారు ఎక్కడే? నా బంగారు తల్లి ఎంత ముచ్చటగా ఉందో. ఎంతైనా పెళ్లికళే. నా బంగారు కొండ. శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి, శ్రీరామ సీతమ్మ తల్లి పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి, పార్వతీ పరమేశ్వర, ఈశ్వర మహేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి మురగా, గణపతి, విఘ్నేశ్వర, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మ, మహావిష్ణు, అన్నవరి సత్యనారాయణ స్వామి, కోడూరు జగన్ స్వామి, బెదవాడ కనదుర్గ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, స్వామియే శరణమయ్యప్ప, కరుమూరమ్మ తల్లి, అమ్మమ్మ తల్లి, ఆదిగిరిగుట్ట లక్ష్మణ స్వామి, మంత్ర రాఘవ స్వామి, సిద్ధి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, తులజాపూర్ దుర్గాదేవి, పండ్రి పాండ్రంగా, కలకత్తా కాళీదేవి, మధ్య గౌరమ్మ, వేముల సామాజీ తలుపుతారు. అందరూ నేను చల్లగా చూడాలమ్మా. అమ్మా అల్లుడు గారు ఎక్కడమ్మా? అక్క, మన ఊర్లో గోదావరి రోడ్డున మన కొబ్బరి తోటలో మంచి గెస్ట్ హౌస్ ఒకటి కట్టించాను సెంటర్లు వేసి. కేరళ నుంచి న్యూ హౌస్ బోట్ ఒకటి తెప్పించాను, అది కూడా సెంటర్లు వేసి. నా ఐడియా ఏంటంటే మన పాపని అల్లుడు గారిని కత్తిలాగా ఉన్నాడే బయట పోస్టర్ చూశాను, వీళ్ళిద్దరిని మన ఊరు తీసుకెళ్లి శోభనం జరిపిద్దామని డిసిషన్ తీసుకున్నాను. మేనమామగా ఇది నా హక్కు, నువ్వు కాదన్నావు అనుకో నేను చచ్చిపోయిన తొట్టే. ఎంత ఘోరం జరిగిందా? స్పాట్ లో నేను ఉంటే ఇంకొక రకంగా ఉండేది. అబ్బా అయినప్పుడు పోలీసు వచ్చిందే ఉంది. ఓదార్పేత్తలు అయిపోయినాయి కదా. ఊళ్ళో మన ఫ్యాన్స్ అంతా ఖాళీగా ఉన్నారు. 2 లారీలు పిలిపించి హోల్ ఫ్యామిలీని లేవిచ్చేస్తాను. ఏంటి వైలెన్స్ వద్దా అక్క? పోలీసులు ఫోన్ కొట్టవే. 420 నుంచి 490 దాకా కేసులు పెట్టేసి హోల్ ఫ్యామిలీ లోపల పెట్టించేస్తాను. నువ్వు ఆగరా. మన కర్మ కొద్దీ దాని పెళ్లిలు అయిపోయింది. దాన్ని కాపురాన్ని పంపించే ముస్లిం నువ్వు నోరు బుయ్యవే. నువ్వు నోరు బుయ్యవే. ఇంత జరిగిన తర్వాత మన పిల్లలు ఏంటి కాపురం? అది కాదు బావా, జరిగింది మనసులో పెట్టుకుని మన పిల్లలు చిత్రహింసలు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? ఇదిగో అక్క, పొద్దుట్లేస్తే ఎన్ని చోట్లేదే మన మీద కక్ష పెట్టుకుని మన పిల్లల మీద పెట్రోల్ కిరసనాలు పోసి తగలబెట్టారనుకో, మనం ఏం చేయగలమే? అబ్బా ఇప్పుడు ఏం చేద్దామంటావరా? వాళ్ళ మొహం పగిలేలాగా, ఆ అమ్మాయి సుఖపడేలాగా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేశారు. అంతమంది సమక్షంలో పెళ్లి చేశాం, ఫోటోలు వీడియోలు తీశారు, పైగా పెళ్లి రిజిస్టర్ కూడా చేశాం. ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంటే నన్ను మీ అక్కని లోపల దాస్తారని. బాబాయ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలన్నా వాడితో ఒప్పందం కుదుర్చుకోవాలి, కోర్టుకు పోవాలి, డైవర్స్ తీసుకోవాలి. తీసేసుకుందాం. అబ్బులు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అన్నగారు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీ తప్ప మా తప్ప అని చేతులు కట్టి కూర్చోవడం ఉపయోగం ఉంది చెప్పండి. అంచేత మ్యూచువల్ కన్సెంట్ ఆ కన్స్ట్రక్షన్ పడేశారు అనుకోండి, వాళ్ళిద్దరికి కోర్టు ద్వారా అబ్బా అది తలుసుకుంటుంటే నా మనసంతా అతలాతుకలం అయిపోతుందంటే నమ్మండి. విడాకులు అంటారు. కరెక్ట్ గా చెప్పాడు బాబు. ఎవరండి? మా పెద్దల్లుడు గారులేండి. నమస్కారం అండి. మావయ్య మీరేదో ఆలోచిస్తున్నారండి. మేము కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వగలం. బెదిరింపులు వద్దు సార్, నేను కూడా అడ్వకేట్ ని హైకోర్టులో. అయ్య బాబాయ్ మీరు అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలా కష్టం అండి. మా అక్క సంగతి తెలుసు కదా, ఆవిడ స్టేట్ బుజ్జి మమ్మల్ని అంత ఇన్సల్ట్ చేసి డైవర్స్ ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నారా? మీ అక్క గారు వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరితే గానీ ఊరిక ప్రసాదం వాడేం మాట్లాడుతున్నాడు వింటున్నావు కదా, బెదిరిస్తున్నాడు. తప్పు. ఇంటికొచ్చిన వాళ్ళని అవమానపరచకూడదు. మీ పేరు? అబ్బులండి. చూడండి అబ్బుల్ గారు, మీరన్నట్టు తప్పు జరిగిపోయింది. దాన్ని సరిదిద్దాల్సింది పోయి ఇలా తప్పు మీద తప్పు చేస్తూ దాన్ని పెద్దది చేయొద్దు. మేమిప్పటికీ మా కోడల కోసం ఎదురు చూస్తున్నామని, దానికి ఏం చేయాలో అది ఆలోచించమని మా మాటగా చెప్పండి. సాక్షాత్తు స్వయాన నువ్వే వెళ్ళి శ్రీ 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 ఆంజనేయ ప్రసాద్ గారి కాళ్ళ మీద పడి క్షమించండి తప్పు అయిపోయింది మహాప్రభు అని అడిగిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందామని చెప్పమన్నారు. కత్తిలాంటి మీ అల్లుడు గారు. అలాగే చేద్దాం అబ్బులు. బుజ్జి 498A డౌరీ హెరాస్మెంట్, 324 అసాల్ట్ ఆన్ ఇండివిజువల్. మీ అత్తగారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కేసు పెట్టారు. కేసు ఇంకా రిజిస్టర్ కాలేదు. అయితే నాన్ బైలబుల్, స్ట్రైట్,
3 years. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. ఏం నువ్వు? మేడం వచ్చారా? గుడ్ మార్నింగ్ మేడం. చూడండి మేడం, మీ ఇద్దరివి పెద్ద ఫ్యామిలీస్, రెస్పెక్టెడ్ ఇన్ ద సొసైటీ. ఇలా మీరు గొడవ పడితే పోలీసుల చుట్టూ తిరగడం, మీడియాకు మేతేయడం తప్ప ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి. మేము అదే అడుగుతున్నామండి, మ్యూచువల్ కన్సల్ట్ డైవర్స్ అని. కానీ వీళ్ళందరికీ నేను వీళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలంట. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. మీరేమంటారు సార్? ఏంటనేది? బుజ్జి ఆగు. ఇంకా చాలు, సంతకం చేసే. అమ్మాయిని పిలిపించండి. రాజా, సైన్ చేసే. I hate you. I hate you. I hate you. I hate you.